జనగామ జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చికిత్స కోసం వచ్చిన గర్భిణికి వైద్యం చేయకుండా దావత్లో మునిగిపోయారు. తన భార్యకు రక్తస్రావం అవుతుందని మహిళ భర్త డాక్టర్కు ఫోన్ చేయగా అరగంటలో వస్తానని వెయిట్ చేయమన్నాడు. 30 నిమిషాల తర్వాత కూడా రాకపోవడంతో మరోసారి కాల్ చేయగా దావత్లో ఉన్నా వస్తున్నా అంటూ కాలక్షేపం చేశాడు. దీంతో విసిగిపోయిన గర్భిణి భర్త డయల్ 100కు కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు. తర్వాత హాస్పిటల్కు చేరుకున్న డాక్టర్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశావని బాధితుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను మెడికల్ ఆఫీసర్ను అంటూ బెదిరించాడు. అయితే 4-5 నెలల నుంచి ఇదే హాస్పిటల్కు రెగ్యులర్ చెకప్ కోసం వస్తున్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో అందుబాటులో లేకుండా డాక్టర్ ఇలా బెదిరించడం ఏంటని ప్రశ్నిస్తున్నాడు బాధితుడు. పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న హాస్పిటల్ను సీజ్ చేయాలని డిమాండ్ చేశాడు. మేము వెళ్ళలే, ఇక్కడనే మాకు రెస్పాన్సిబిలిటీ లేదు. ఏంటి సార్? ఈ టైం నుంచి నేను ఆల్రెడీ చెప్పినా కదా, నీకేం చెప్పినా నీకు హాఫ్ అవర్ టైం పడుతుంది నాన్న అని చెప్పినా లేదా? అవును సార్, నాకు ఎమర్జెన్సీ, నా భార్య చనిపోతే నేను ఎమర్జెన్సీ అంటే మరి గవర్నమెంట్కి వెళ్ళి ఇమ్మడే. నేను ఆల్రెడీ చెప్పినా కదా, నేను ఎక్కడి నుంచి రావాలి ఇప్పుడు? మీరు ఎక్కడి నుంచి రావాలని అంటే నేను మీ దగ్గరనే. ఇప్పుడు ప్రెసెంట్లీ మీ భార్యకు చిన్న ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను అవైలబుల్ లేను. నువ్వు పోలీసులకు ప్రెస్లకు ఫోన్ చేసి ఏంటనుకోవాలి? నేను పోలీసులకు ఎవరికి ఏం కాల్ చేయలేదు సార్. ఎవరికి కాల్ చేసినా సార్? నేను ఏమనుకుంటున్నావు? నేను మెడికల్ ఆఫీసర్ని. నేను కూడా మెడికల్ ఆఫీసర్ అని చెప్పేసి మీరు బెదిరిస్తే నేనేం బెదిరాను సార్. ఎందుకంటే మా వైఫ్ సార్ మీరు బెదిరిస్తారా? అవును సార్, మీరు దావత్లో ఉన్నారు సార్. నాకు కొంచెం ఎమర్జెన్సీ, బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది. ఇక రమ్మనకపోతే ఇక నేనేమో. జనగామ జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. చికిత్స కోసం వచ్చిన గర్భిణికి వైద్యం చేయకుండా దావత్లో మునిగిపోయాడు. తన భార్యకు రక్తస్రావం అవుతుందని మహిళ భర్త డాక్టర్కు ఫోన్ చేయగా అరగంటలో వస్తానని వెయిట్ చేయమన్నాడు. 30 నిమిషాల తర్వాత రాకపోవడంతో మరోసారి కాల్ చేయగా దావత్లో ఉన్నా వస్తున్నా అంటూ కాలక్షేపం చేశాడు. దీంతో విసిగిపోయిన గర్భిణి భర్త డయల్ 100కు కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు. ఆ తర్వాత హాస్పిటల్కు చేరుకున్న డాక్టర్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశావని బాధితుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను మెడికల్ ఆఫీసర్ను అంటూ బెదిరించాడు. అయితే 4-5 నెలల నుంచి ఇదే హాస్పిటల్కు రెగ్యులర్ చెకప్ కోసం వస్తున్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో అందుబాటులో లేకుండా డాక్టర్ ఇలా బెదిరించడం ఏంటని ప్రశ్నిస్తున్నాడు బాధితుడు. పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న హాస్పిటల్ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.